ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన దినంలో దేవుడు తన యొక్క నూతనమైన వాత్సల్యంతో జయప్రదంగా మనల్ని నడిపించాలని, తన కాపుదలలో మనల్ని భద్రంగా కాపాడాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మనలో ఒక హోలీ హంగర్, అంటే ఒక పవిత్రమైన ఆకలి లేకపోతే దాహము పుట్టించడం అంటే ఏంటంటే మనము ఎడతెగక ప్రార్థన చేయడం, అదే ప్రార్థనా జీవితం కలిగి ఉండడమే. కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానం అనే 42వ కీర్తనలో వారు ఏమంటున్నారంటే, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని అంటున్నారు వీళ్ళు. అయితే ఆ కాలంలో వాళ్ళు దేవుని సన్నిధికి అంటే ఖచ్చితంగా యెరూషలేము దేవాలయంలోనికి, ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఆ ఆలయంకు ఎక్కి వెళ్ళి అక్కడ గడపడము, అది వారికి ఒక ధన్యత. దాని కొరకు వారు ఆశతో ఎదురు చూస్తూ ఉండేవారు. ఎంత ఆశతో అంటే దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లుగా వారు ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అయితే మన జీవితంలో దేవుడు మనకు ఈ ప్రార్థనా జీవితం అనేది చాలా ఈజీ చేసేసాడు కదా. మన జీవితంలో మనము ఒక దేవుడు మనకు దేవునికి ఒక గొప్ప మార్గమును, ఒక యాక్సెస్ను ఏర్పాటు చేసి, అప్పట్లో ఉన్నటువంటి ఆ ఆలయము, అప్పట్లో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలము, ఇవన్నీ కూడా ఇప్పుడు లేవు. మనమంతా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రార్థన చేయవచ్చు. నీ దేహమే దేవునికి ఆలయము. మనము మన ఇంట్లో మనం ఎక్కడున్నామో అక్కడనే ప్రార్థన చేసుకోవచ్చు. మనము ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు. మనము ఆలయంలోకే వెళ్ళి ప్రార్థన చేయాలని ఏం లేదు. ఆలయంలోకి వెళ్ళి సామూహికంగా ప్రార్థనలు చేస్తాం. అలాగే ఇంట్లో కూడా మనము ప్రార్థనలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోగలం. అలాంటి గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చాడు. అలాంటి గొప్ప యాక్సెస్ మనకు ఉండగా మనము అలాంటి హంగర్ కలిగి ఉన్నామా లేదా, అలాంటి ఆకలి లేకపోతే అలాంటి దప్పిక కలిగి ఉన్నామా? నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని మరి మన ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో చెప్పారు. అలాంటి వారు తృప్తిపరచబడతారు. మరి మనము అలా తృప్తిపరచబడాలంటే మనము ఆశపడాలి. ఆశపడుతున్నప్పుడు మనం అది తప్పకుండా చేయగలగాలి. పౌలు గారు చెప్తున్నారు, ఎడతెగక ప్రార్థించండి, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి అని. మనము చాలాసార్లు రక్షణ పొందిన వెంటనే మేము రక్షణ పొందాము, ఇంకా అయిపోయింది అంటే అక్కడితో మనము ఒక తృప్తి కలిగి అక్కడితో ఎండ్ అన్నట్లు. అంటే మనము మామూలుగా రొటీన్గా ప్రతిరోజు ప్రార్థన చేయడం, వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేయడం, ఇది ఒక రొటీన్గా చేసే పనిలాగా మనం ఉన్నట్లయితే అది నిజమైన తృష్ణ కాదు. అంటే అది నామకార్థంగా ఉన్నట్లే ఉంటుంది. మనము అంటే చేయాలి కనుక చేస్తున్నాము అన్నట్లుగా, ఒక పద్ధతిగా, ఒక ఆచారంగా, లేకపోతే మతపరమైన ఆచారంలాగా అది ఉందేమో. అయితే మనము నిజంగా దేవునితో గడపాలి అనే తృష్ణ మనకున్నట్లయితే మనము నిత్యము ప్రార్థన కొరకు పరితపిస్తామన్నమాట. ఒక విశ్వాసి ఎప్పుడైతే నిజంగా యెహోవాను రుచి చూసి తెలుసుకుంటాడో అప్పుడు అతడు తన యొక్క ఆత్మసంతృప్తిలో మాత్రమే ఉండిపోడు. అతడు తప్పకుండా కూడా ఒక పవిత్రమైన కోరిక ఏంటంటే దేవునితో ఎప్పుడు సంబంధం కలిగి ఉండాలి, నిత్యము ఆయనతో సహవాసం కలిగి ఉండాలనే ఒక ఆత్మీయమైన ఆకలిని కలిగి ఉంటాడనమాట. అంటే అది మనకు నిరీక్షణ ఉంది, అయినప్పటికీ కూడా మనలో ఒక అగ్ని పుట్టించేటువంటి రీతిగా అది ఉంటుంది. ఆ కోరికతోనే
మనము దేవునితో ఎక్కువ సంబంధం కలిగి ఉండాలని, ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటాము. అప్పుడు మనం చేసే ప్రార్థన కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైతే అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో వాళ్ళని చూసి చాలామంది, అయ్యో వీళ్ళెప్పుడూ ప్రార్థనే పాపం అని ఎవరు జాలిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ధన్యతతో కూడినటువంటిది. ఆ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నవారు ధన్యులు. ఎందుకంటే ప్రార్థన మనలోనే ఇంకా ఉంటుంది. అది అలాగే జీవిస్తూ ఉంటుంది. అంటే మన జీవితం, మన శ్వాస ఎలా ఉంటుందో మన ప్రార్థన కూడా అలాగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనము ప్రార్థన ఆపేస్తున్నాము అంటే మనము ఇంకా పర్లేదు, నేను బాగున్నాను, దేవునితో నా యొక్క సంబంధం బాగుంది, నేను బాగున్నాను అన్నప్పుడు అదొక తృప్తి అనేది కలిగిందంటే మనము ఒక నార్మల్ క్రిస్టియన్ లాగా, ఒక మామూలు విశ్వాసిలాగా ఉంటూ మనము పూర్తిగా ఒక ఒక అంటే ఒక స్టాగ్నేట్ స్థితిలో ఉన్నట్లు. అలా కాకుండా మనం నిరంతరము ప్రార్థనా జీవితంలో ఉన్నట్లయితే ఆత్మలో ఇంకా ఇంకా ఎదుగుతూ ఉంటాము. ఎందుకంటే వాక్యం చదువుతున్న కొద్దీ మనకు ఇంకా ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలనిపిస్తుంది. ప్రార్థన చేసే కొద్దీ ఇంకా ఇంకా చేయాలని అనిపిస్తుంది. అంటే అదేదో క్రొత్తదనం కోసమనో లేకపోతే అందరికీ చూపించుకోవాలనే కాదు, కానీ అది మనలో ఒక లోతైన దేవునితో ఇంకా లోతుగా మనము వేరుపారి స్థిరపడి ఉండగలిగేంత ఒక గొప్ప సహవాసము మనం కలిగి ఉంటాము. అందుకే ప్రార్థన చేసేవారు ఎప్పుడు కూడా అలసిపోవద్దు. ప్రార్థన చేసేవాళ్ళు దేనికి కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు. మనము ప్రార్థన ఇంకా ఇంకా నాలో ఆకలి పుట్టించమని, ఇంకా ఇంకా తృష్ణ పుట్టించమని మనం ప్రార్థన చేయాలి. మనలో ఆత్మ సంతృప్తి కలిగి ఇంకా చాలు అన్నట్లుగా ఎప్పుడు మనం ఉండకూడదు. దేవునితో సంబంధం ఇంకా చాలులే, నాకు ఇంకా చాలు, ఇంతవరకు నేను దేవుని గురించి తెలుసుకున్నది చాలు అని అనుకోవడం అనేది అది అక్కడితో ఆపివేస్తున్నట్లు. అలా కాకుండా మనం నిత్యము ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే మనము నిత్యము ప్రార్థనలో ఇంకా ఇంకా ఎక్కువగా సమయం గడపడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనము ప్రార్థన చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 9-10 వచనంలో మనము చూసినట్లయితే అతడు ఏమంటున్నాడంటే, క్రీస్తును సంపాదించుకొని, 8వ వచనం, నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొంచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన యందు అగుపడి నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనే ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇందులో అతనికి యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలన్న ఒక గొప్ప కాంక్ష కనిపిస్తున్నది. అందు నిమిత్తము తను సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాడు, సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాడంట. ఎంత 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 అతనికి ఉన్న శ్రద్ధ కదా! అలాంటి శ్రద్ధ, అంత శ్రద్ధ ఒకవేళ మనకు లేకపోయినా కనీసం మనము ఒక గొప్ప శ్రద్ధ కలిగి దేవునితో ఎల్లప్పుడూ కూడా దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని మనం కోరుకోవడం ఎంతైనా దేవుని చిత్తమే కదా. మరి దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే ఆ హంగర్ అంటే మనకు ఆ పవిత్రమైన ఆకలి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. ప్రార్థన అలాగే ఉందంటే మనలోని అగ్ని అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విధమైన జీవితం జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వోన్నతుడా, సర్వాధికారమైన తండ్రి, నీకు వేలాది స్తోత్రములు. మా ప్రభా, ఇదే కాలంలో మీరు మమ్మల్ని ఎంతో క్షేమంగా
సజీవులుగా ఉంచి తండ్రి ఈ దినము మమ్మల్ని నిద్రలేపి ఉన్నారు దేవా, నీకు వందనములు. మా ప్రభా, ఈ నూతన దినంలో మా పనులన్నిట్లో కూడా మీరు మాకు తోడుగా ఉంటారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ప్రభా, ఈ దినము మేము తెలుసుకున్నట్లుగా తండ్రి, నీ కొరకు నా ప్రాణము ఆశపడినట్లుగా ప్రభా, మా ప్రాణము ఆశపడినట్లుగా తండ్రి ప్రభా, నీ సన్నిధికి రావడానికి మేము ఎంతగానో తృష్ణ కలిగి ఉండినట్లుగా మాకు సహాయం చేయండి. వాక్యం చదువుటేందునో ప్రార్థన చేయటేందునో మా సమయాన్ని ఎల్లప్పుడూ కూడా వినియోగించుకుంటూ సద్వినియోగం చేసుకునేలాగా ప్రభా, నీతో ఎక్కువ సమయం గడుపుతూ నిన్ను గురించి అధికంగా తెలుసుకునేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎప్పుడైతే ప్రభా అపవిత్రమైన ఆకలి మాలో ఉంటుందో అప్పుడు ప్రార్థన అనేది నిలబడుతుంది. ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో అప్పుడు మాలో ఉన్నటువంటి అగ్ని అలా నిలబడుతుంది ప్రభా. నాయన, మరి ఏ హృదయం అయితే నిజంగా దేవుణ్ణి చూడాలని ఆశిస్తుందో, నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఆశిస్తుందో అది ఎప్పుడు కూడా అంతకంటే తక్కువ అనుభవంతో సాటిస్ఫై కాదు నాయన. మరి మేము నిత్యము నీతో ఇంకా ఇంకా అధికమైన సంబంధము కలిగి ఉండడానికి తృష్ణ కలిగి నీ కొరకు ఎదురు చూసే వారంగా, ప్రార్థనలో గడుపు వారంగా, వాక్యం చదువు వారంగా, ధ్యానించే వారంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రోజులు ఎంతో భయంకరంగా ఉన్నాయి ప్రభా, రాకడ కూడా చాలా త్వరగా ఉన్నది తండ్రి. మేము నిత్యము నీ యొక్క సన్నిధిలో గడుపుతూ రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో మా ఎదుట అనేకమైన పనులు ఉన్నాయి తండ్రి. అయితే ఆ పనులు చేస్తున్నప్పటికీ కూడా నాయన మా హృదయము నీ పైన ఉండాలి. ఆ విధమైన కృపను మాకు అనుగ్రహించండి దేవా. ప్రభా, ఈ దినమంతయు మాకు తోడై ఉండమని వేడుకొంచున్నాము. మేము నీకు మహిమకరంగా మా పనులన్నీ శ్రద్ధగా చేయగలుగుటకు సహాయం చేయండి తండ్రి ప్రభా. మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులను దీవించండి. వారందరూ కూడా మన నెక్స్ట్ తరగతులకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటున్నారు. అనేక మంది నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నాయన. ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించి తప్పకుండా నాయన వారు ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. నాయన, మరి ఎంతమంది అయితే ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా. నిరుద్యోగులుగా ఉంటున్న వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది ఆర్థికంగా ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు, అప్పుల సమస్యల్లో ఉన్నారు నాయన. కృప చూపించి వారికి ఉన్నటువంటి ఆ సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృంగుదలలోకి వెళ్లకుండా వారిని కాపాడమని కూడా వేడుకొంచున్నాము. బిజినెస్ చేస్తున్న వారిని మీరు క్షేమంగా చక్కగా అభివృద్ధిలోనికి తీసుకురండి ప్రభానైనా. మరి ఎంతోమంది అనేక నూతన కార్యములు ఈ దినం ప్రారంభిస్తున్నారు. అనేకమైన నూతన ప్రోగ్రాంలు, ప్రాజెక్టులు వారి ఎదుట ఉన్నాయి. అవన్నీ కూడా వారు చక్కగా చేయగలుగుటకు మీరే సహాయం చేసి వారికి కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవ, వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎవరైతే నీ వైపు చూస్తున్నారో వారిని మీరు దర్శించి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు తండ్రి. ఎక్కువగా తీవ్రమైన క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన. ఐసీలో ఉన్నవారు, వెంటిలేటర్పై ఉన్నవారు అనేకులు తండ్రి. వాళ్ళని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. ఎవరెవరైతే సర్జరీ గుండా వెళ్తున్నారో వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించండి తండ్రి. మీరేనైనా వారికి మరి డాక్టర్లకు కావాల్సిన జ్ఞానం ఇచ్చి అదంతా కూడా వారు చక్కగా చేయగలుగుటకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. నీకే వందనములు మా తండ్రి. ఈ దినమంతా తండ్రి మా యొక్క ప్రతి పనిలో మేము ఉత్తమమైన పనితీరును ప్రదర్శించినట్లుగా సహాయం చేయండి. ఎంతోమంది ప్రార్థనలు కోరుతున్నారు. ఈ ప్రార్థనలలో ఏకీభవించిన అనేక మంది ప్రభా, వారి యొక్క జీవితాలలో వారికి ఉన్న కష్టములు, సమస్యలు నీ ఎదుట ఓపెన్ చేసి చెప్పుకుంటుండగా నాయన మీరు కనికరించండి. ప్రతి హృదయం నెరిగిన దేవుడు తండ్రి ప్రభా. వారిని మరి కంప్లీట్గా వారి యొక్క సమస్యలను తీర్చమని, అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వారికి ప్రశాంతమైనటువంటి పరిస్థితిని అనుగ్రహించండి దేవా. మరి ఉద్యోగ స్థలములలో అనేక
అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి వారు, నిందలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని మీరు కనికరించండి. వారి పరిస్థితులన్నీ బాగు చేయమని, సామరస్యమైన పరిస్థితిని అక్కడ అనుగ్రహించమని, అధికారుల మనసులను మరి కలీగ్స్ మనసులను మార్చమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబంలో అయితే క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారో వాళ్ళను స్వస్థపరచండి ప్రభా. కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్నటువంటి వారు అనేక మంది, వాళ్ళను రక్షించండి మా ప్రభా. అవసరత రాకుండా చేయమని వేడుకొంచున్నాము ప్రభా. పనిచేయని కిడ్నీలు ఏ శ్రమంలో పనిచేయను గాక. మా తండ్రి లివర్ ప్రాబ్లమ్స్, లంగ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్, బ్రెయిన్లో సమస్యలు, ఇంకా నరాల సంబంధిత వ్యాధులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు సమస్తం కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. తలనొప్పులను తీసివేయండి తండ్రి మా ప్రభానైనా. ప్రతి పరిస్థితిని బాగు చేయగలిగిన శక్తివంతుడు మీరే మా తండ్రి. మానసిక రుగ్మతల నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతో మంది నాయన వ్యసనములకు గురై తండ్రి భయంకరమైన స్థితిలో ఉన్నారు, వారికి కూడా విడుదల దయచేయండి యేసు నామములో మా తండ్రి దేవా. మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయాలను మీరు తాకండి మా ప్రభా. వారి మనోనేతరాలను వెలిగించి నాయన నీ సిలువ విలువను వారు అర్థం చేసుకోగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. సమస్తము నీకే సాధ్యము, మేము కేవలం ప్రార్థన చేయవారం మాత్రమే ప్రభా. మరి ప్రతి ఒక్కరిని కూడా ఎత్తబడే వాళ్ళు ఉండడానికి సహాయం చేయండి. ఎత్తబడే సమయం దగ్గరలో ఉన్నది నాయన ప్రభా. మేమంతా సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా. యుద్ధ వాతావరణం తీసివేయండి. అంతా పరిస్థితులన్నీ కూడా ఎంతో భయంకరంగా ఉన్నాయి ప్రభా. కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి ప్రభా. ఇంకానూ నిన్ను ఎరగని ఆ ఇశ్రాయేలీలు అనేకులను ప్రభా మీరు దయ ఉంచి వాళ్ళని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. నీకే వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాయన. మరి ఎవరెవరైతే నాయన మరి కష్టాలలో, ఇబ్బందులలో ఉన్నారో, సమస్యలలో, శ్రమలలో ఉన్నారో వారిని అందరినీ కనికరించండి. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు అనేక మంది ప్రభా ఎన్నో సమస్యలతో ఉన్నారు దేవా. వారికి అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మమ్మల్ని అందరినీ మీరు దర్శించమని తండ్రి. ఎవరికి ఏ సమస్య ఉన్నా సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఇది నా బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి ప్రభా. మరి వారికి గత సంవత్సరం అంతా అనేక మేలులను చేసి ఉన్నారు, వారిని దీవించి ఉన్నారు. నీకు వందనములు. ఈ 20వ సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, వారికి పైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి ప్రభా వారికి సమస్తమును చక్కగా జరిగించండి. ముఖ్యంగా అవసరతలను తీర్చండి, వారి కోరికలను మన్నించమని ప్రార్థిస్తున్నాము దేవా. సేవకులను ఆశ్రయించండి, వారి సేవను, ప్రతి ఒక్కరి సేవను చక్కగా జరిగించండి. మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. మమ్మల్ని అందరినీ మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.